श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। ఈ రోజు మనము 18/1/2018 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు మాఘ మాసము శుక్లపక్షము। ఈ రోజు పాఠ్యమి ఉదయం 10:12 వరకు ఉండి మధ్యాహ్నం అనగా 10:12 తర్వాత నుంచి విధియ ప్రారంభమవుతోంది। ఈ రోజు శ్రవణ నక్షత్రం రాత్రి 1:02 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతోంది। వర్జము అనగా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:27 వరకు ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా ఉంటున్నది, అది రేపు చెప్పుకుందాం। ఈ రోజు ధర్మముహూర్తము ఉదయం 10:26 నుంచి 11:11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:54 నుంచి 3:38 వరకు వ్యాప్తిగా ఉన్నది। అమృత గడియలు మధ్యాహ్నం 1:27 నుంచి 3:14 వరకు వ్యాప్తిగా ఉన్నది। రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుంచి 3:05 వరకు ఉన్నాయి। ఈరోజు దాదాపుగా అమృతకాలము రాహుకాలము వర్జము దాదాపుగా ఒకే సమయంలో ఉన్నాయి అన్ని విషయాన్ని గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి। ఆ సమయం కొద్దిగా ఇబ్బందికర సమయం కాబట్టి జాగ్రత్తగా ఉన్నటువంటి ప్రయత్నాన్ని చేయండి। ఈరోజు నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు కలుగుతాయనే విషయంలో జాగ్రత్తగా ఉండండి। ఈరోజు మేషరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి। ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, సంపూర్ణ ఆరోగ్యము, అనుకూలవంతమైనటువంటి వ్యక్తుల చేత సహకారం పొందడము, ఉద్యోగంలో పై అధికారుల యొక్క మన్ననలు సంపూర్ణంగా ఉండడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారేటువంటి అవకాశము ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా కనబడుతోంది। ప్రభుత్వ స్థాయి రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తుల ఉద్యోగంలో అనుకూలవంతమైనటువంటి ఊహించని శుభ పరిణామాలు, ఉన్నతోన్నతమైనటువంటి పదవి లభించిన అవకాశము, ముఖ్యంగా పంచాయతీరాజు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో కానీ ఎల్ఐసిలో కానీ ఉద్యోగంలో అభివృద్ధి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడినటువంటి మత్స్య శాఖలోను మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఊహించినటువంటి వ్యక్తులకి ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా ఉన్నత పదవి లభించినటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది। రాజకీయ నాయకులకు కూడా అనుకూలవంత శుభస్థితి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసే అవకాశం, నూతన వాహన సౌఖ్యము, సంపూర్ణ ఆరోగ్యము, స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లో అధిక లాభాలు స్వీకరించేటువంటి అవకాశము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, జీవితంలో స్థిరత్వాన్ని పొందేటువంటి అవకాశము, ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు ఈ రోజున జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। దాదాపుగా ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి రుణ సదుపాయాలను కూడా పొందుతారు। ఆర్థిక విషయాల్లో సంపూర్ణ విశ్వాసంతో ఉంటారు। మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది। ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వివాహాది శుభకర చర్చల్లో పాలు పంచుకుంటారు। సంపూర్ణటువంటి ఆనందంతో ఈ రోజు గడిచిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి। కాకపోతే శరీర బడలిక ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కొంత నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది। శరీర అలసట నివారించుకోవడానికి కొంత ప్రయత్నం చేయండి, విశ్రాంతి ఎక్కువగా తీసుకునే ప్రయత్నాన్ని చేయండి। అలాగే సంతానం లేని వారికి శుభ సంతాన సూచన కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటికి బదిలీలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ముఖ్యంగా ఇంతకుముందు కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశము, పోలీస్ వ్యవస్థలో పనిచేసే వారికి ఊహించని శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి। ప్రభుత్వంతో ముడినటువంటి కాంట్రాక్టర్లు కూడా ఈ రోజు మీకు రావాల్సినటువంటి
చెల్లింపులన్నీ కూడా మీ చేతికి అందేటువంటి అవకాశము, మీ ఇంట్లో ఆనందమైనటువంటి స్థితి కొనసాగేటువంటి శుభస్థితి కొనసాగుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించడానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. దేశ విదేశాల పర్యటన అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి ముఖ్యంగా కలిసొచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతి పరీక్షల్లో విజయాన్ని సొంతం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. బంధుమిత్రుల సమాగమం చాలా బలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలతో పాటు కూడా ఆరోగ్య విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉంటారు. ఏదైనా సరే ఒక శుభమైన కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. యజ్ఞయాగాద క్రతువుల్లో పాల్గొనడము, సంతాన విషయంలో శుభవార్తలు వినడము, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, శుభకర చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సాయంకాల సమయంలో చాలా ఆహ్లాదకర వాతావరణంలో విందు వినోదాదుల్లో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశము సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ రోజు పూర్తవుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కోపము, ఆర్థిక నష్టము ఈ రెండు కూడా మిమ్మల్ని కృంగిబాటు గురిచేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీరు స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాగ్దోషం మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు నెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వాహనాన్ని కొనుగోలు చేసే విషయంలో తప్పకుండా బ్రోకర్ని నమ్మకుండా మీకై మీరు స్వయంగా పరిశీలించుకొని ఆ వాహనానికి ధర ఎటువంటిదో అన్న విషయాన్ని ఒక రూఢి చేసుకొని తప్పకుండా వాహనాన్ని కొనండి. అలాగే గృహాన్ని కొనుగోలు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన ఆభరణాలు కొనేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అధికమైనటువంటి ఆభరణాలు ధరించి ఆడవారు బయటికి వెళ్ళకపోవడం మంచిది. మీ వస్తువులు దొంగిలించబడకపోయినా చేజారిపోయేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి మాత్రమే పెట్టుబడి పెట్టండి. దానివల్ల ఆర్థిక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా కొత్త వ్యక్తి యొక్క పరిచయం ఏర్పడుతోంది. ఆ వ్యక్తి వల్ల కూడా మీకు నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో కొంత ఒక రకమైనటువంటి భావోద్వేగాలతో కూడుకున్నటువంటి పరిచయం అయ్యేటువంటి వ్యక్తి రోజు రాబోతున్నారు. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్య అపోహలు పెంచుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. విద్యార్థుల విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా అకాడమిక్ ఎడ్యుకేషన్ వారికి అనుకూలత బాగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు మాత్రం కొంత శ్రమాధిక్యత వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. వైద్య విద్యార్థులకి కొంత ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. దాదాపుగా మీరు కొన్ని సబ్జెక్టులని ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. కాస్త శ్రద్ధ ఎక్కువగా చేయడం వల్ల అటువంటి విషయంలో అనుకూలవంతమైన స్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ప్రభుత్వం నుంచి అనుకూలమైన శుభ సంకేతాలు ఏర్పడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రము తటస్థమైన స్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో కొంత తొందరపాటుతనము లేదా ఇతర వ్యక్తుల యొక్క సంబంధం వల్ల మీ విదేశీ ప్రయాణం నష్టంలో నెట్టివేయబడుతుంది. అనగా పోస్ట్ పోన్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారిలో 2 రకాల అనుకూలత శుభస్థితి కనబడుతోంది. అనగా పితృవర్గం వారితో అనుకూలతలు, మాతృవర్గం వారితో కొంత ఇబ్బందికర వాతావరణం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దాదాపుగా నోరును అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వ్యక్తుల ముందు మీ సొంత సమాచారాన్ని బయటికి వెల్లడించకపోవడం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వివరించడం చాలా మంచిది. బంధువుల మధ్య కానీ లేదా పై అధికారుల మధ్య ఉన్నప్పుడు కూడా సమన్వయంగా ఉండండి. సమస్యాత్మక విషయాల్లో కూడా తలదూర్చకండి. లేనిపోని నోరు జారుడుతనం వల్ల నష్టాలు తవితెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. భార్య తరపు బంధువుల నుంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు బలంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా బంధువుల నుంచి బహుమానాలు కానీ లేదా ఏదైనా స్థిరాస్తి పంపకాల విషయంలో కూడా మీకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. దూరపు వ్యక్తుల నుంచి సంబంధాలు కలుపుకుంటారు. గృహంలో ఏదైనా శుభ కార్యక్రమాలు చేసేటువంటి అవకాశము, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, సంపూర్ణ ఆరోగ్యము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంత అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలు కానీ లేదా ఉద్యోగంలో ప్రమోషన్ ప్రాప్తించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. దాదాపు ఈ రాశి వారిలో గృహ సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉన్నాయి. అనగా
రుణ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా గృహ ప్రవేశాన్ని కానీ స్థిరాస్తిని కానీ పెంపొందించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఇంతకు ముందున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందేటువంటి శుభతరుణంగా ఈరోజు చెప్పబడుతోంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని రకాల విద్యార్థులకి అనుకూలవంతమైన శుభస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఏదైనా దేవాలయ సందర్శన కూడా బంధువుల మిత్రులు కానీ లేదా విహారయాత్ర కానీ చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ప్రయాణంలో కొంత అలసట ఏర్పడవచ్చు లేదా ఏదైనా వస్తువులు చేదారిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి మీ వస్తువుల్ని విలువైనటువంటి వస్తువుల్ని కూడా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యమైన సమాచారాన్ని కూడా పోటుగా ఉండండి. అనవసరంగా మద్యపానాన్ని సేవించి వాహనాన్ని నడపడం వల్ల కూడా మీకు కాకుండా ఎదుటి వారికి తీవ్ర ప్రమాదం జరిగేటువంటి సూచనగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 3 గంటల 5 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మికమైన ధన నష్టము, స్వల్ప అనారోగ్యము, పోలీసు వ్యవస్థలో పనిచేసే వారు ముఖ్యంగా తీవ్రవాదుల నుంచి కానీ ఆటంకవాదుల నుంచి కానీ కొన్ని ఇబ్బందికర వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థలోని ముఖ్యమైన అధికారులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందనే సూచనగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో తొందరపాటుతనం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. మద్యపానాన్ని సేవించి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతికూలమైన వాతావరణం ఎక్కువ కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించవద్దును. విదేశీయాన ప్రయాణంలో కూడా స్వల్పమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కాకపోతే విద్యార్థులకి కలిసొచ్చే కాలంగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కూడా అనుకూలవంతమైన ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించినటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. కాకపోతే ఈ రాశి వారిలో బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ అయిన వారి నుంచి కానీ అవమానాలు ఆపదలు ఎదుర్కొనే అవకాశము, ఇంతకు ముందు మీరు ఇచ్చినటువంటి రుణము తిరిగి వచ్చేటువంటి అవకాశం కనబట్టం లేదు. ఈ రోజు కూడా మీరు ఎవరికి పోయినా రుణం ఇస్తే అది తీర్చేటువంటి అవకాశం కనబట్టం లేదు. మీ యొక్క ధనం మీ చేతికి తిరిగి రావడానికి అవకాశం లేదన్న విషయాన్ని గుర్తించండి. ఎవరికి కూడా ఈరోజు ధనాన్ని అప్పుగా ఇవ్వడం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టకూడదు. అనవసరమైనటువంటి వ్యక్తుల మధ్య పూచికత్తుగా కూడా ఉండడానికి ప్రయత్నం చేయకండి. దాదాపుగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఉండడం మంచిది. తప్పకుండా ఈ రాశి వారు గురుడు అష్టోత్తరనామాన్ని, శని అష్టోత్తరనామాన్ని ఎక్కువగా పాలన చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. మానసిక దౌర్భాగ్యం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని మానసిక రుగ్మతలు పెంచుకోకండి. అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకండి. పిల్లల విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. పిల్లలకు దగ్గరగా ఉండండి. పిల్లలు చేస్తున్నటువంటి పనిని శ్రద్ధగా ఒకసారి తరికించి చూసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో కొంతవరకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. పై అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. స్థానికంగా బదిలీలు ఉంటాయి. అటువంటి బదిలీలో కూడా మీకు కొంతవరకు మానసిక ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా మీరు గురు శని అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పాలన చేసుకోవడం మంచిది. అలాగే రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3 గంటల 5 నిమిషాల నుంచి 4 గంటల 29 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు, స్థిరాస్తి రంగ విషయంలో అనుకూలతలు, స్థిరాస్తి వ్యాపారం చేసే వ్యక్తులకి, కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తులకి అనుకూలమైన శుభమైన లాభాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, విద్యార్థులకి అనుకూలమైన శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అందుకునేటువంటి అవకాశము, వైద్య విద్యార్థులకు కూడా ప్రభుత్వం నుంచి అనుకూలమైన శుభ సంకేతాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ఉత్సాహవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఊహించినటువంటి ప్రమోషన్ ప్రాప్తించే అవకాశము, ఆన్ సైట్లో విదేశీయాన యోగ్యత కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సంపూర్ణంగా సహకారంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి వ్యక్తితో మీ యొక్క జీవితం పరిపూర్ణమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనగా ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతికూలమైన విషయాల్లో కూడా అనుకూలంగా మలుచుకుంటారు. శత్రువులు కూడా పాదాక్రాంతులు చేసుకునేటువంటి అవకాశము, విదేశీయాన యోగ్యత, దాదాపుగా మద్యపానము, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, రాగి, ఇనుము, ప్లాస్టిక్, వెదురుతో చేసేటువంటి వ్యాపారస్తులందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభ వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా
ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలోను, మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల నుంచి 3 గంటల 8 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, బంధుమిత్రుల సమాగమం, స్థిరాస్తిలో అభివృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తించే అవకాశము, విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైన శుభ పరిణామాలు తప్పకుండా పొందుతారు. ఉన్నత వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. నూతన ఉద్యోగాన్ని లేదా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఈరోజు పొందేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. వివాహాధికార చర్చల్లో పాలు పంచుకుంటారు. సంపూర్ణమైన విశ్వాసంతో అనేక రకాల శుభ కార్యక్రమాలు పాలు పంచుకొని కార్యక్రమాలు భుజానికెత్తుకొని ఆ పనులని కూడా సంపూర్ణంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. పెద్దల సమక్షంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూల శుభస్థితి. తప్పకుండా మీ యొక్క నియోజకవర్గంలో ఉన్నతమైనటువంటి నాయకుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపుగా దేశ విదేశాన్ని కూడా అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. బంగారాన్ని కూడా బహుమానంగా అందుకునేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. గుప్తమైనటువంటి నిధులు కూడా ప్రాప్తించేటువంటి అవకాశము, దాదాపుగా ఆస్తి పంపకాల విషయంలో కూడా అనుకూల శుభస్థితి. మీ యొక్క వాటా మీకు తప్పకుండా అందేటువంటి అవకాశము, పిత్రాజితంలోని సంపూర్ణమైనటువంటి ఆస్తుల్ని మీరు పొందేటువంటి శుభస్థితి ఈ రోజు కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపుగా ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో కొంత ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురవుతారు. పెద్దల సమక్షంలో కొంత మీకు స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టం జరగవచ్చును. అనగా ఆస్తి పంపకాల విషయంలో కొంత తక్కువగా మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో కొంత మానసిక వేదన ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలవంత శుభస్థితి కనబడుతోంది. పిల్లల విషయంలో ఎదురు చూస్తున్నటువంటి కొంత శుభవార్త వినడానికి మరి కొంతకాలం ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. దేశ విదేశాల ప్రయాణం కూడా అనుకూలంగా లేదు. స్పెక్యులేషన్స్లో కూడా షేర్ మార్కెట్లో కూడా నష్టం సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ఇతరుల సహకారం పొందకపోవడం వల్ల ఉద్యోగంలో కూడా కొంత అనిశ్చితి కొనసాగే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా స్వల్ప ఇబ్బంది పొడచూపుతోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. నాసిక అనగా ముక్కు, కంటి సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. ప్రయాణాల బడలికి కూడా ఎక్కువగా ఉంటుంది. విందు వినోదాదులు పాల్గొన్నప్పుడు కూడా మద్యపానాన్ని కానీ అజీర్ణ సంబంధమైనటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. జీర్ణమయ్యేటువంటి వస్తువులు మాత్రమే భుజించండి. మద్యపానాన్ని సేవించకపోవడం మంచిది. కుటుంబంలో ఒక వ్యక్తికి నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో తొందరపాటుతనం పనికిరాదు. అనవసర వస్తువులను కొనుగోలు చేయకండి. లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇద్దరు వ్యక్తుల మధ్య పూచీకత్తుగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఈ రాశి వారికి రోజంతా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారు శుక్రుడు, బుధుడు, శని అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేసుకోండి. శుక్రుడు, బుధుడు, శని యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కలుగుతోంది. కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి మార్గం అవగతమవుతున్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు బలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా సహకారంగా ఉంటుంది. పెద్దల సమక్షంలో ఏవైనా ఆస్తి పంపకాలన్నట్టయితే ఈరోజు పూర్తి చేసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనం పొందుతారు. అలాగే ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే పరిష్కరించే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా పై అధికారులతో మీకున్నటువంటి సమస్యని స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ఫలితాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. స్థానికంగా బదిలీ అయ్యేటువంటి విషయంలో కూడా మీరు పై అధికారులను ప్రశ్నించవచ్చును. తప్పకుండా అటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు తీవ్రమైనటువంటి మానసిక వేదనతో ఉంటారు. సంస్థ నుంచి ఒక సంస్థకు మారాలనుకున్న ఆలోచన కూడా ఉంటుంది. దానివల్ల కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. పెద్దల సమక్షంలో కొన్ని విషయాలు పరిష్కారం అవ్వడానికి అవకాశం లేదు. దానివల్ల నష్టం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
అటువంటి విషయాల్లో దూరంగా ఉండడం మంచిది. కోర్టు వివాదాలకి తావిస్తారు. ఆ విషయంలో కూడా కోర్టు విషయంలో కూడా మీరు కోర్టుకి హాజరు కాకపోవడం కానివ్వండి, లేదా కోర్టు నుంచి తాకీదులు అందుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, మానసిక వేదన కూడా కనబడుతోంది. ఈ రాశి వారిలో దేశ విదేశాల ప్రయాణం సానుకూలంగా ఉంటుంది. తప్పకుండా ప్రయాణాలు చేయవచ్చును. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం తప్పకుండా ఉంటుంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా పోటీ పరీక్షల విద్యార్థులకి అనుకూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపుగా విదేశాలతో ముడిపడినటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలతలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా ఆలోచించి పెద్దవారి సలహా సంప్రదింపుల వల్ల మాత్రమే విదేశీయాన ప్రయాణం పెట్టుకోండి. ఉద్యోగానికి వెళ్తున్నటువంటి వ్యక్తులు కన్సల్టెన్సీ గురించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత మాత్రమే అటువంటి ప్రయాణం పెట్టుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలత బలంగా ఉంటున్నాయి. 10 మందిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనంతో మాట్లాడకండి. తెలియని విషయాల గురించి మాట్లాడి అవమానాన్ని పొందకండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ విషయం కూడా ఆచితూచి వివరించండి. అనుభవజ్ఞుల సలహాను తీసుకున్న తర్వాత మాత్రమే అందులో పెట్టుబడులు పెట్టండి. ప్రయాణ విషయంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. దేశ విదేశీయాన పర్యటన కూడా మంచిది కాదు. ఉద్యోగంలో కూడా పై అధికారుల మన్ననలు పొందేటువంటి ప్రయత్నం చేయండి. స్వయం పాలన చేయకపోవడం వల్ల, అనగా సమయ పాలన లేకపోవడం వల్ల, స్వయంగా పనులని ఒకరి ఆధారం లేకుండా చేయకపోవడం వలన మీకు పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు సంస్థ నుంచి ఒక సంస్థకి మారేటువంటి ప్రయత్నాన్ని మానుకోవడం మంచిది. అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొంతవరకు వేచి చూసే ధోరణి ఉన్నట్టయితే అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతికూలమైన విషయంలో నుంచి కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి శక్తి మీలో ఉందన్న విషయాన్ని గుర్తించండి. ధనం విషయంలో అనవసరమైన వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వకపోవడం మంచిది. అపరిచిత వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు మంచిది కాదు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల తొందరపాటుతనం వల్ల మీకు ఏదైనా అవమానం జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. లేదా విదేశాలకు మీ పిల్లల్ని పంపించే విషయంలో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆచితూచి వివరించండి. 1కి 10 సార్లు మీరు అన్ని కూడా పరిశీలన తర్వాత మాత్రమే పిల్లల్ని విదేశాలకు పంపించే ప్రయత్నం చేయండి. విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు కనపడుతున్నప్పటికీ అధిక శ్రద్ధ వల్ల మాత్రమే అత్యుత్తమైనటువంటి మార్కులు సంపాదించే అవకాశం, ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం సమయంలో కొంత సానుకూలవంత శుభపరిణామాలు, మధ్యాహ్నం తర్వాత ప్రతికూలవంత వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఉదయ సమయంలో 8:39 నుంచి 9:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సరిచూసుకొని మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధువులతో అవమానం ఎక్కువగా ఉండబోతోంది. స్నేహితులతో కూడా కొంత అనవసర విషయాల వల్ల నష్టాన్ని చవిచూస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తుతాయి. జాగ్రత్తగా ఉండండి. బంధువుల, మిత్రుల సమక్షంలో ఉన్నప్పుడు అతిగా వాగ్దానం చేయడం వల్ల కూడా నష్టాన్ని చవిచూస్తారు. వ్యక్తుల పూచీకత్తుకు దారితీస్తుంది. అటువంటి విషయాల్లో తప్పకుండా మీరు దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తి పూచీకత్తుల విషయంలో సంతకం చేయకపోవడం మంచిదనే విషయాన్ని గుర్తించండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఏదైనా వ్యాపారం ఉన్నట్టయితే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రుణ సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. స్వల్ప రుణాలు తీసుకొని వ్యాపార అభివృద్ధిని ప్రారంభించండి. తప్పకుండా అందులో మంచి ఫలితాలు రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వస్త్రము, సువర్ణము మరియు కాగితపు వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకి, అనగా ముఖ్యంగా ప్రింటింగ్ ప్రెస్ వారికి కూడా అనుకూలవంతమైన వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతుంది. తప్పకుండా అకాడమిక్ ఎడ్యుకేషన్లోను మరియు పోటీ పరీక్షలు కూడా విజయాన్ని సాధించిన అవకాశము, ఇంతకు ముందున్నటువంటి సమస్య నుంచి బయటపడతారు. తప్పకుండా అనుకూలవంతమైన ఉత్తమ ర్యాంకులు, ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.
విదేశాల్లో కూడా ఉన్నతమైన విద్యాభ్యాసం కోసం ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం మాత్రం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. అనవసర వ్యక్తుల్ని నమ్ముకొని విదేశాలకు వెళ్ళకపోవడమే చాలా మంచిది. లేని నష్టాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులుగా మిగులుతారు. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల 10 నిమిషాల నుంచి 1 గంటల 8 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తప్పకుండా విదేశాలలో ఆన్ సైట్లో ఉద్యోగ ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ కూడా ప్రాప్తించిన అవకాశము, ఊహించినటువంటి ప్రమోషన్ లభించే అవకాశము, పెద్దలందరూ కూడా మెచ్చుకున్నటువంటి శుభస్థితి బాగా కనబడుతోంది. కష్టపడ్డ దానికంతా కూడా సంపూర్ణ ఫలితాన్ని అనుభవిస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా బాగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఊహించని శుభ పరిణామాలు అధికంగా ఉన్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశము, కుటుంబంలో ఏదైనా శుభవార్తలు వినేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఏదైనా ఉత్సవాలు జరగడం కానీ, మీ పెద్దలకు షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు జరిపించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి అనుకూలవంతమైన శుభస్థితి కొనసాగుతోంది. ఊహించినటువంటి ఆర్థిక సహకారాలు అందుతాయి. తప్పకుండా ఉన్నతమైన ఉద్యోగం కోసం కానీ, ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నము, విదేశాలకు వెళ్లే విషయంలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభస్థితి మీకు కొనసాగుతోంది. ఈ రాశి వారిలో అనేకమైనటువంటి శుభ పరిణామాలు ఈరోజు అధికంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యము, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడము, నూతనమైనటువంటి గృహాది ఉపకరణ అలంకరణ సామాగ్రి కూడా కొనుగోలు చేసేటువంటి శుభస్థితి ఈ రాశి వారికి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9 గంటల 5 నిమిషాల నుంచి 10 గంటల 47 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.